హైదరాబాద్లోని కేబీఆర్ పార్కు చుట్టూ మరోసారి వన్ వే ట్రయల్ను చేపట్టారు ట్రాఫిక్ పోలీసులు. స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణ పనుల నేపథ్యంలో ట్రాఫిక్ డైవర్షన్ల అమలును పరీక్షించేందుకు ఈ ఫుల్ డే ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు. కేబీఆర్ పార్కు పరిసర ప్రాంతాల్లో వాహనాల రాకపోకలను ఒకే దిశలో మళ్లిస్తూ ట్రాఫిక్ ప్రవాహాన్ని పరిశీలిస్తున్నారు అధికారులు. ముఖ్యంగా జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ వైపు వెళ్లే వాహనదారులు ట్రాఫిక్ సూచనలు పాటించాలని కోరుతున్నారు. ట్రయల్ రన్ ద్వారా రద్దీ పరిస్థితులు, ప్రత్యామ్నాయ మార్గాల సామర్థ్యాన్ని అంచనా వేయనున్నట్లు అధికారులు తెలిపారు. వాహనదారులు ముందుగానే తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకుని సూచించిన డైవర్షన్ మార్గాలను వినియోగించాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, హైదరాబాద్లోని కేబీఆర్ పార్కు చుట్టూ మరోసారి వన్ వే ట్రయల్ రన్ చేపట్టినట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, హైదరాబాద్లోని కేబీఆర్ పార్కు చుట్టూ మరోసారి వన్ వే ట్రయల్ నిర్వహించినట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు బంజారా హిల్స్, జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో స్టీల్ బ్రిడ్జ్ ఫ్లైఓవర్ అండర్ నిర్మాణ పనుల నేపథ్యంలో దీనికి సంబంధించి వన్ వే కూడా ఏర్పాటు చేశారు. అయితే ముఖ్యంగా చూస్తే హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్ఫర్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన ప్రాజెక్ట్ లో భాగంగానే ఈ రోజు యొక్క ట్రయల్ రన్ కూడా నిర్వహించారు. ముఖ్యంగా చూస్తే ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు వన్ వే ట్రయల్ రన్ కూడా పోలీసులు నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా ట్రాఫిక్ పోలీసులు కొన్ని సైన్ బోర్డుల ఆధారంగా వాహనాలు ఎడమ కుడి వైపు లైన్లలో మారడానికి కూడా ప్రత్యేకంగా లేన్ చేంజర్స్ కూడా ఉపయోగించినట్లుగా దీనికి సంబంధించి మనకు తెలుస్తుంది. ముఖ్యంగా చూస్తే ట్రాఫిక్ మళ్లింపు వివరాలు ఎన్ఎఫ్సిఎల్ వైపు నుంచి ఎస్ఎన్టీ సాగర్ సొసైటీ, బుగ్దా, కేబీఆర్ పార్క్ ఎంట్రన్స్, జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, రోడ్ నంబర్ 36 గోలని యొక్క రోడ్ నంబర్ 45 కేబుల్ బ్రిడ్జ్ వైపు వాహనాలు మాత్రము ఎన్టీఆర్ భవన్ వద్ద ఎడమ వైపు తీసుకొని క్యాన్సర్ బసవతారకం హాస్పిటల్ వైపు ప్రయాణించాలని చెప్పి కూడా దీనికి సంబంధించి కొన్ని ఆదేశాలు కూడా జారీ చేశారు. ముఖ్యంగా యూసఫ్ కూడా శ్రీనగర్ కాలనీ వైపు నుంచి రోడ్ నంబర్ 36 అండ్ 45 జూబ్లీహిల్స్ మాదాపూర్ వైపు వెళ్లే వారంతా కూడా రోడ్ నంబర్ 1 ఇంద్రానగర్ గడ్డ జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 5 నుంచి కూడా వెంకటగిరి వైపు ఇప్పటికే దారి కూడా మళ్లించారు. ఇలాంటి కొన్ని ప్రత్యేకమైన రూట్స్ అని కూడా ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే ఈ యొక్క ట్రయల్ రన్ కి సంబంధించి పూర్తిగా ఎక్కడెక్కడ ట్రాఫిక్ స్తంభించిందో దానికి నేవిగేషన్ కూడా ట్రాఫిక్ పోలీసులు ఏర్పాటు చేశారు. మొత్తానికి ఓవరాల్ గా చూస్తే ఈ రోజు రెండో రోజు దీనికి సంబంధించి అంటే రెండోసారి యొక్క ట్రయల్ రన్ కూడా నిర్వహించిన నేపథ్యంలో ఎక్కడైనా సమస్యలు ఉంటే మాత్రం దీనికి సంబంధించి ఆ సమస్యలను పూర్తిగా పరిష్కరించడానికి ఈ యొక్క ట్రయల్ రన్ కూడా నిర్వహిస్తున్నట్టుగా దీనికి సంబంధించి ట్రాఫిక్ సంబంధించిన అధికారులు చెప్తారు. హైదరాబాద్ సిపి సజ్జనార్ తో పాటు ట్రాఫిక్ అడిషనల్ సిపి జేవీ డోయిస్ కూడా ప్రధానంగా ఒక ట్రయల్ రన్ లో కూడా పాల్గొన్నారు. మొత్తానికి రాత్రి 8 గంటల వరకు పూర్తిగా ఎక్కడెక్కడ ఎలాంటి యొక్క సమస్య ఉంటుంది, దారి మళ్లింపులు కావచ్చు, ప్రత్యేక రూట్ అని ఏర్పాటు చేసిన దానిపైన కూడా పూర్తిగా ట్రాఫిక్ పోలీసులు అధ్యయనం కూడా చేస్తారు. దాని తర్వాత అందరూ సంబంధించిన ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పనులు ఏర్పాటు ప్రారంభమైన నేపథ్యంలో అప్పుడు ట్రాఫిక్ ఏ విధంగా ఉంటుందనే దానిపైన కూడా అంచనా వేయడానికి ఈ యొక్క ట్రయల్ రన్ కూడా నిర్వహిస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ పవన్.